గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు మన ఆన్సర్స్ ఎఫెక్టివ్‌గా ఉండడంతో పాటు మిగతా వాళ్ళు రాసినటువంటి ఆన్సర్స్ కంటే వైవిధ్యంగా కనిపించినప్పుడు మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. దీని యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి సంపూర్ణ న్యాయాధికారం గురించి ఒక క్వశ్చన్ వచ్చిందనుకోండి. చాలామంది ఆస్పిరెంట్స్ సాధారణంగా ఆర్టికల్ 142 అధికరణ 142 నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ మన ఇంట్రడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి. భారత రాజ్యాంగ లక్ష్యాల్లో పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేకూర్చడం కూడా ఒకటి. పౌరులకు అన్ని విధాల న్యాయం అందే విధంగా భారత రాజ్యాంగ నిర్మాతలు కొన్ని అధికారాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాంటి ఒక ప్రత్యేకమైన అధికరణ 142. ఇది సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి సంపూర్ణ న్యాయాన్ని చేకూర్చే అధికారం గురించి ప్రస్తావిస్తుంది. సో ఈ విధంగా మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఆన్సర్స్ని ఫ్రేమ్ చేసినప్పుడు ఖచ్చితంగా అవి ఎగ్జామినర్ అటెన్షన్ని గ్రాస్ప్ చేస్తాయి. మిగతా వాళ్ళ ఆన్సర్స్ కంటే విభిన్నంగా ఉంటాయి.